నాయన మేము నాయన ఒప్పుకుని తండ్రి మిమ్మల్ని నాయన మేము స్తుతించే భాగ్యం దయచేయండి ప్రభువా. నాయన మరణము నుండి మా ప్రాణములను కాపాడిన దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నాయన పాటలు పాడుతున్న బిడ్డను మీరు దీవించండి ప్రభువా. వారికి మీ నామన నాయన జ్ఞానం దయచేయండి ప్రభువా. నాయన సమయాన్ని పోకుండా తండ్రి వారిని నాయన మీ మేలుకొల్పండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. నాయన మాకు ఇచ్చిన సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. మళ్ళీ ఈరోజు రావాలంటే వారం గడవాలి ప్రభువా. ఏ దినాన్ని ఏం జరుగుతుందో మాకు తెలియదు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభువా. మీ కృప చేత మమ్మల్ని నడిపిస్తున్న దేవా నీకు వందనాలు తండ్రి. నాయన ఇదిగో తండ్రి ఈ మధ్యాహ్న కాలం ఈ మీటింగ్ని మీరు దీవించండి ప్రభువా. మా సహోదరులందరూ వచ్చి ఇంకా పాలు పొందే భాగ్యం దయచేయండి ప్రభువా. ఆ ఈదుల్లోంచి గ్రామాల నుంచి ప్రభువా త్వరగా తోడికి రండి ప్రభువా. నాయన మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరే నాయన రాత్రిగా ఈ మధ్యాహ్నం సమయంలో మీరే మీ దాసుల ద్వారా మాట్లాడాయి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు తండ్రి. ఎవరికి ఏ వాక్యం అవసరమో, ఎవరు ఏ బాధలు కష్టాల్లో ఉన్నారో ప్రభువా, ఎవరు ఏ రోగాల చేత పీడింపబడుతున్నారో తండ్రి, అన్నిటిని విడిపించే దేవా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, మేము ఏదో సాతాను చేత కట్టుబడి ఉంటే నాయన నాయన అలాంటి సంఖ్యలు నీ దగ్గరికి వచ్చి విడిపోతాయని జ్ఞానం దయచేయండి ప్రభువా. ఆలోచన దయచేయండి నాయన. నాయన మీకు వందనాలు సహాయం చేయండి ప్రభువా. ఇక నాన్న మీ దాసులు కీర్తన వర్తమానంలో నాయన మీరు ఉండండి నాయన. వారి ద్వారా నాయన కొన్ని మాటలు మేము తెలుసుకునే భాగ్యం దయచేయండి ప్రభా. మీ దాసుని మీరు దీవించండి, బలపరచండి. అలాగే మా ఆత్మీయ తల్లి గారి ప్రభువా ప్రకటనలో మీరుండండి ఆయన. మీకు వందనాలు తండ్రి. చెప్తున్న వాక్యంలోనూ వారి బలహీనులైనా మీరు ఎంతగానో వాడుకుంటున్నారు. మీకు వందనాలు తండ్రి. నాయన మీకు వందనాలు ప్రభువా. నాయన మీ యొక్క మాటలు ఇనుటకు మాకు ఏగిలు పడే భాగ్యం దయచేయండి ప్రభువా. ఎవరైతే నీ మాటకు లోబడతారో వారి ధన్యుడని సెలవిస్తున్నావు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, అందరినీ సర్కారానికి నాయన మీరు నడిపించండి ప్రభువా. సాక్ష్యం చెప్పబోతున్న బిడ్డలు మీరు దీవించండి, బలపరచండి. మీ నామాన్ని కొనియాడుతున్న వారిని మీరు చేసిన మేలు బట్టి వారిని నాయన ముందుగా బలపరచండి ప్రభావ. సహాయం చేయండి ఆయన. నాయన మీకు ఉన్న పరిశుద్ధాత్మ దేవా మీరే నడిపించండి. ఇప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్న పిల్లల్ని మీరు దీవించండి, బలపరచండి. నడిపిస్తున్న నేరాన్ని మీరు దీవించి బలపరచండి, జ్ఞానం దయచేయండి ప్రభువా. అలాగే నాయన ఇంకా రావాల్సిన పిల్లలు మీరు దీవించి బలపరుస్తారని ఈ కోట నాది నుంచి వంచి వరకు ప్రభువా మీరే జయపేదంగా నడిపిస్తారని నాయన యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మా రక్షకుడా నీకు వందనాలు. నీ ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గత కాలమంతా నీ రెక్కల చాటున తండ్రి మమ్మలను మా కుటుంబాలను కాచిన దేవుడవు. దేవా, నీ యొక్క కృపను మాపై ఉంచి మా కుటుంబాలకు మాకు ఇచ్చిన క్షేమమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున తండ్రి ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనలో మీ నామమును మేము గణపరచినట్లుగా సేవించినట్లుగా మీరు మాకు ఇస్తున్న ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ క్రమమును మీరు దీవించండి. ప్రారంభిస్తుండగా ప్రతి ఆటంకాలను దూరపరచమని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి విధమైన ఆటంకాలు, ప్రతి విధమైన గలిబిల్ని తొలగించమని వేడుకుంటూ ఈ కార్యక్రమం అంతయు దేవ పరిశుద్ధాత్మ దేవ నీ స్వాధీనంలో జరిగించి మహిమ పొందుతారని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దేవుని పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దాం. మొదటి పాట అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అనే పాట పాడుతూ దేవుని మహిమపరుద్దాం.
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. ప్రతి వసంతము నీ ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటము
పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా సాగిలపడి నమస్కారము చేసెదా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా రెండో పాట రేయి పగలు నీ పాద సేవ అనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడ నీవే నాదు కోట కొండయు నీవే రేయి పగలు నీ పాద సేవే పరమపురిలో దేవా నిరతము దూత గణములు స్తుతులను స్వర్గ పరమపురిలో దేవా నిరతము దూత గణములు స్తుతులను స్వర్గ
స్తోత్రం. హల్లెలూయా. మూడవ పాట వేటకాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావనే పాట పాడుతూ దేవుని స్తుతిద్దాం. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాని ఉరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని పాట పాడదాం. ఇది అందరికి వచ్చిన పాట కాబట్టి అందరు కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుదాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావే
దేవతలన్నీ ఆయన ముందరా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును వంకని మోకాలని వంకని మోకాలని యేసయ్య ఎదుట వంగిపోవును యేసయ్య ఎదుట వంగిపోవును యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు రేపపాటుల మారాలి రేపపాటుల మారాలి యేసయ్య చేతకు చేరాలి యేసయ్య చేతకు చేరాలి యేసు రాజుగా వచ్చుతున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుతున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు యేసు రారాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు భూలోకమంతా తెలుసుకుంటారు భూలోకమంతా తెలుసుకుంటారు హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నీ నామమును ఘనపరచడానికి నిన్ను సేవించు కృప మాకిచ్చిన దేవుడవు. నీ నామము బలమైనది, ఆశ్రయ దుర్గమైన నీ నామము ఆయన నామము ఎంత పరిశుద్ధమైనదో మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి.
తన రెక్కల చాటున మనలను కాచిన దేవుడు. ఏ రోగము మన దరి చేరకుండా, ఏ తెగులు మన గుడారంలోకి సమీపించకుండా దేవా మమ్మలను కాపాడవు దేవా, మమ్మలను మీరు రక్షించారు దేవా. మాపై నీవు చూపిన కృపకు బదులు మా కుటుంబాలకు మాకు ఇచ్చిన క్షేమమునకు బదులు నీకేమిచ్చినా నీ రుణమును మేము తీర్చలేము దేవా అని మనము జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత మనసుతో ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనమందరము కూడా దేవునికి మహిమ కలుగునట్లుగా రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిందామా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేస్తుందా కూడి ఉన్న వారిలో నుండి స్త్రీలలో ఒకరు, పురుషుల్లోంచి మరొకరు ప్రార్థన చేయండి. నా తండ్రి 5 నెలలు గడిచి 6 నెలలు మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవానికి వేలాది వందనాలు తండ్రి. నాయన ఇదిగో ప్రభా ఈ 6 నెలలంతా నా తండ్రి నువ్వు కాపాడు దేవానికి వందనాలు తండ్రి. గడిచిన ఆదివారం పురాతన ఆదివారం నుండి ప్రభా ఈ ఆదివారం వరకు నీ కాపుదలించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నిన్ను స్తుతించలేక ఎంతో మంది ఉన్నారు తండ్రి, నీ సన్నిధి రాకంటే ఎంతో మంది ఉన్నారు ప్రభా. వారందరూ గ్రహించుకుని మనసు దయచేయండి ప్రభా. హఠాత్తుగా నాశనం వస్తే నువ్వేమి చేయగలదు అని చెప్తున్నా ప్రభా. తండ్రి మెలుకుగా ఉండి ప్రార్థించమన్నావు దేవానికి వందనాలు తండ్రి. అయ్యా మాకు ఈ సిద్ధపాటు దినం ఇచ్చిన దేవానికి వందనాలు చెల్లిస్తానయ్యా. అయ్యా నీ సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి అయ్యా. మా సహోదరులు ఎంతో మంది వెనకబడిపోయి ఉన్నారు ప్రభా. తండ్రి నీ చేసిన ప్రమాణము తండ్రి మర్చిపోయి ఉన్నారు ప్రభా. తండ్రి నష్టము కలిగితే మేమేమీ చేయలేము ప్రభా. తండ్రి నువ్వు బ్రతికించేవు కంటే నాయన ప్రభా. నా తండ్రి మా ప్రాణాలు ఎంతో కాపాడుతున్నావు తండ్రి. నాయన పురుషులు నాయన స్త్రీలు కూడా తండ్రి నా ప్రభా నీ సందుకు వచ్చి భాగ్యం దయచేయండి తండ్రి నా ప్రభా. నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఈ ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మా ఆత్మీయ తల్లిదండ్రులు తండ్రి వారి కార్చిన కన్నీరు వ్యర్థము చేయక ప్రభా. తండ్రి మేము నా తండ్రి జ్ఞాపకం లేకపోయినా ఎప్పుడు జ్ఞాపకంలోనే ఉంటాను ప్రభా. తండ్రి ఒక్కొక్కరిని పెట్టి ప్రార్థిస్తుండగా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా. నువ్వు ఎప్పటికీ త్రోసి వేసే దేవుడు కాదు నాయన, చేయి పట్టుకుని నడిపించే దేవుడు తండ్రి నా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. పాటలు పాడి నియమన బిడ్డలను దీవించండి తండ్రి. నాయన ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చేవు తండ్రి. అయ్యా నా ప్రార్థనలను తప్పు నుండి క్షమింతారని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. వేలాది వందనములు స్తోత్రములు ప్రభువా. నాన్న ఉదయకాల సమయం నుంచి నన్ను ఆరాధనలో జరిగిస్తున్నాను నాన్న. ప్రతి కార్యాన్ని బట్టి మీకే వందనములు ప్రభువా. సండే స్కూల్ ని కృపలో జరిగించారు నాన్న, మీకే వందనములు స్తోత్రములు ప్రభువా. నాన్న
పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి నాన్న అవకాశం ఇచ్చినందుకు మీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. కృప చూపిన మా తండ్రి మీకే వందనములు ప్రభువా. నాన్న ప్రతి ఒక్కరితో మాట్లాడండి, నీ సన్నిధికి నడిపించండి నాన్న. మీరే మహిమ పొందినట్లుగా నాన్న ఆరాధన అంతా జరిగించండి ప్రభువా. వాక్య పరిచర్యలో మీరుండండి ప్రభువా, కృప చూపండి నాన్న. సాక్షుల్లో మీరుండండి, ఆరాధన అంతా మీరే ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. మనకందరికీ కూడా సుపరిచితమైన పాట, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా అనే పాటను మనం పాడుతూ కొన్ని నిమిషాల్లో ప్రభుని మనం అందరం కలిసి ఆరాధన చేద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. అందరం మరొకసారి పాడదాం. శుభవే అందరం కలిసి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర స్వరమెత్తి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. కలిసి పాడదాం. ఎల్ షడాయ్ పూర్ణ బలముతో సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, యేషడాయ్ యేషడాయ్, సర్వశక్తిమంతుడా, యేషడాయ్ యేషడాయ్. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా,
వందనాలు. మాతో ఉన్నవాడా యెహోవా శరణా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. యెహోవా శాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా శాలోమ్ శాంతి నొసగువాడా. శాంతి నొసగువాడా. యెహోవా శాలోమ్ శాంతి నొసగువాడా. యెహోవా శాలోమ్. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన. స్తోత్రబలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నా తండ్రి నీవేనయ్యా, నా కాపరి నీవేనయ్యా. నీకేనయ్యా. తండ్రి దేవా 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 నీకేనయ్యా. బలముగా చప్పలు కొట్టుతో యేసయ్య నామమునకే మహిమ కలుగునట్లుగా, యేసయ్య నామమునకే మహిమ కలుగునట్లుగా. హల్లెలూయా హల్లెలూయా. బలముగా చప్పలు కొట్టుచు యేసయ్య నామమునకే, యేసయ్య నామమునకే. మమ్మలను ఎన్నడూ విడువని ఎడబాయని దేవ, మాపై నిత్యము కూడా కనికరము చూపిస్తున్న దేవుడవు తండ్రి. నీ కృపను బట్టి వందనాలయ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఆరాధనలో ప్రభువా మీ ఘనమైన నామాన్ని మహిమపరచడానికి నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఈ స్తుతి ఆరాధనలు మీకే సమర్పిస్తున్నాం. స్తుతులు అందుకున్న దైవానికి వందనాలు. ఎంతమంది అయితే నిన్ను స్తుతించారో, నేను గణపరిచారో వారికి అందరికీ నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలుగునుగాక. కూడిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సమయంలో దేవా నీ పాదాల చెంత నీతో సహవాసం చేయించుండగా మా ప్రాణాత్మ శరీరాలను, మా హృదయాలను ప్రభువా నీ స్వాధీనము నుంచి బలపరిచి మీరే మహిమ పొందమని వేడుకుంటూ యేసు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి
116వ సంకీర్తన 11వ చరణం నుండి 19వ చరణం వరకు సిస్టర్స్లోంచి ఒకరు, బ్రదర్స్లోంచి ఒకరు, అలా సిస్టర్స్లోంచి ఒకరు ప్రార్థన చేయడానికి ముందుకు రండి. అన్నమణి గారు ప్రార్థన చేయడానికి కళ్యాణి గారు. నేను తొందరపడి వాడినై ఏ మనుషుడును నమ్మి జరిన వాడును నమ్మదగిన వాడును కాడును. కొంటిని యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనాయనకేమి చెల్లించదను? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. యెహోవాకు నా మొక్కుబడి చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను. నీవు నా కట్లు విప్పియున్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించెదను. యెహోవా నామమున ప్రార్థన చేసెదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. దేవుడి దీని పరిశుద్ధ వాక్యం అందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు మహాగణుడు దేవా, నీకు వందనాలయ్యా. మీకే స్తోత్రములు ప్రభా. ఈ దినాన్ని ప్రభా, ఈ గొప్ప పునరుత్థాన దినమును మాకు ఇచ్చిన గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాన్న ఆత్మీయతలు తండ్రి ప్రభా, నీ వాక్యం వివరిస్తుండగా తండ్రి మా హృదయాలు ప్రభా, మా చూపులు, మా ఆలోచనలు ప్రభా నీ వాక్యం వైపు తిరుగుటకు సహాయం దయచేయండి ప్రభా. బలహీనులే తండ్రి, ఆ ఆత్మీయ తల్లిదండ్రులను ఎత్తి పట్టుకోమని ప్రభా మీరు ఏడంతలుగా అభిషేకించి నాన్న వారు మాట్లాడుచున్న ప్రతి మాటను ప్రభా మీ నోట నుండి వచ్చిచున్నదని మేము నమ్మి ప్రభా వణుకుచు ప్రభా నీ మాటను వినే హృదయాలు మా అందరికీ దయచేయమని అడుగుతున్నాను. దానికి వందనాలు స్తోత్రములు తండ్రి. ఇంకా రావాల్సిన సహోదరులు ఉన్నారయా, సకాలంలో తోడుకురమ్మని ప్రభా ఈ చిన్ని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. అందరూ కూడా లైన్గా సర్దుకుని కూర్చుందా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని పరిశుద్ధమైన నామమునకు బట్టి మీకందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములో మీకు అందరికీ శుభాది వందనాలండి. ప్రభువు తన కృపలో మనలందరినీ గడిచిన కాలమంతా కూడా కాచి కాపాడి దేవుని యొక్క సన్నిధిలో
మనము ఈ యొక్క ఆరాధనలో పాలు పొందడానికి దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి రెండు చేతులెత్తి దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగంలో నుండి కొన్ని విషయాల్లో మనము ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఈ 116వ కీర్తన భయభక్తులు కలిగిన వారికి సంబంధించినది. భక్తి కలిగిన వారు దేవునికి ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది? మారుస్తుంది. ఈ 116వ కీర్తనలో కూడా భక్తునికి జీవితంలో కలిగిన శ్రమలను బట్టి, కలిగిన బలహీనతలను బట్టి దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. గత వారంలో ఏ భయము మనల్ని చుట్టుకున్నప్పటికీ కూడా దేవుడు వాటన్నిటినీ కూడా ఓడించాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కీర్తనలో ఏ భయం ఉందంటారో భక్తునికి? వెరీ గుడ్, మరణ భయం. ఏ భయం అండి? మరణ భయం. ఒక మాట మనమందరం ఆలోచన చేయాలి. మరణం అంటే నాకు భయం అండి అనే ధోరణిలో చాలామంది ఉంటారు. ఉదాహరణకు మానవిక జీవితంలో ఎదురయ్యే సందర్భాలను బట్టి ఏ ఒక్కరు కూడా చనిపోవాలి అని అనుకోరు. అందరూ కూడా ఏమవ్వాలనుకుంటారు? బ్రతకాలి అంటారు. ఎందుకంటే ఈ రోజున చాలామంది తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ఎన్నెన్నో ప్రయాసాలు పడుతున్నారు. మనకందరికీ తెలుసు, చరిత్రలోకి వెళ్తే కనుక ఒక గొప్ప డ్యాన్స్ మాస్టర్ మనకు తెలుసు, మైకేల్ జాక్సన్ అనే ఒక గొప్ప డ్యాన్సర్. అతడు ఒక్కసారి ఒక స్టెప్ వేస్తే చాలు ప్రపంచమంతా కూడా గొప్ప ఉత్సాహముతో ఉర్రూకలు ఊగే ఆ సమయాల్లో ప్రతిరోజు ఏ ఆహారం తినాలో డాక్టర్ గారు సలహా తీసుకునేవాడు. ఎలాంటి క్రీమ్ పూసుకోవాలో డాక్టర్ గారు సలహా తీసుకునేవారు. ఉదాహరణకు అతను స్టేజ్ మీదకి వెళ్ళే ముందు అతని బాడీ గార్డ్స్తో పాటు ఎక్కువగా ఎవరు ఉండేవారంటే డాక్టర్ గారులే ఉండేవారు అన్నమాట. ఈ రోజున ఈ ప్రాణాలు దక్కించుకోవడానికి ఎన్నెన్నో ప్రయాసపడుతున్నాం. కానీ మన ప్రాణాత్మ దేహములో ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటే దేవుని యొక్క స్వాధీనంలోనే. ఉదాహరణకు మనం పీల్చుతున్న ఊపిరి మనం పీల్చుకుంటున్నాం, మరలా వదులుతున్నామంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క నడిపింపు. ఉదాహరణకు ఈ ఊపిరిని పీల్చుకోవడం లేకపోతే వదలడం మనం మానేసాం అనుకోండి, మనం బ్రతకగలమా? బ్రతకలే. ఈ రోజున చాలామంది అనుకుంటున్నారు ఆ మాటను మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. సమస్తానికి దేవుడే ఆధారభూతుడు. ఆయనను మనం విడిచిపెట్టి ఏమైనా చేయాలి అని అనుకుంటే కనుక అది మన వలన కాని పరిస్థితి ఇక్కడ మనము ఆలోచన చేయాలి. గత వారము మరణ భయము మనల్ని చుట్టుకున్నప్పటికీ కూడా మన ప్రభువు మరణాన్ని ఏం చేస్తారు? ఆయన ఓడించారు. దేవునికి స్తోత్రం. మరికొన్ని విషయాలు
ఈ వాక్య భాగం ద్వారా మనమందరం కూడా ధ్యానం చేయడానికి సిద్ధపడదాం. 12వ చరణమును మనం చదువుకుందామా? 12, 13, 14. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమీ చెల్లించదను. రక్షణ పాత్రను చేత పుచ్చుకుని యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేశారు. ఆయన చేసిన ఉపకారములను బట్టి మరి ఆయనకు మనం ఏం చెల్లిస్తామండి? ఒక మాట అడుగుతాను, అది కూడా నాకు కూడా వర్తిస్తుంది. ఈ రోజున బ్రతికి ఉన్నామంటే దేవుడు మన పట్ల చేసిన ఉపకారమా కాదా చెప్పాలి. ఈ రోజున ఎంతోమంది నడుస్తూ ఉండగా కుప్పకూలిపోతున్నారు. ఎంత దయహీనమైన పరిస్థితులు ఏర్పడ్డాయంటే నిద్రలోనే చనిపోయేవారు ఉన్నారు, ప్రయాణం చేస్తూ చనిపోయేవారు ఉన్నారు, తింటున్నప్పటికీ కూడా చనిపోయేవారు ఉన్నారు. మరి దేవుడు మనల్ని క్షేమంగా ఉంచాడు, మన పట్ల దేవుడు ఉపకారము చేస్తాడు. మరి మనం ఏమి చెల్లించాలి? 103వ కీర్తనలో మనకందరికీ కూడా సుపరిచితమైన మాటే. 103వ కీర్తనలో 2వ చరణంలో రాయబడుతున్నది, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా ఏం చేయకూడదంట? మర్చిపోకూడదు. ప్రభా, నీకు ఏమి ఇచ్చినా నీ రుణం నేను తీర్చలే అని కృతజ్ఞత మనసుతో దేవుని ఎదుట మనం తగ్గించుకుని ఉండాలి. ఆయనను మనం హెచ్చించాలి. చాలామంది జీవితాలలో దేవుడు చేసిన మేలును మర్చిపోతూ ఉన్నారు. జ్ఞాపకము చేసుకోలేని దినాలలో చాలామంది ఉంటున్నారు. అందుకనే కొంతమంది మేలు చేసిన దేవుని మర్చిపోతున్నారు, కొంతమంది మేలు చేసిన దేవుని దగ్గర కృతజ్ఞత మనసుతో ఉండలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత మనసుతో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ స్థితిని చూస్తాడు, మన యొక్క ప్రవక్తను చూస్తాడు. మనల్ని ఏం చేస్తాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతున్నది, పెంట కుప్పల మీద నుండి దీనిలను ఏం చేస్తాడంటే ఆయన ఎప్పుడంటే దేవుని ఎదుట మనము దీన మనసుతో ఉన్నప్పుడు, తగ్గించుకుని ఉన్నప్పుడు. దావీదు జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకునేవాడు. ఒక మాట మనం చదువుకోవాలి ఏంటంటే, ఆ మాట బైబిల్ గ్రంథంలో మనం ఎన్నో పర్యాయాలు ధ్యానించి ఉండొచ్చు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయడానికి నేను ఏ పార్టీ వాడను అంటాడు, ఎంతటి వాడను అంటాడు. ఈరోజు మీరు ఆలోచన చేయాలి, గృహం కట్టుకుంటున్నామంటే మనలో ఎటువంటి యోగ్యత, ఒకవేళ బిడ్డలను దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా ఆలోచన చేయాలి, దేవుని యొక్క సహాయం లేనిదే. ప్రియులారా, చాలామంది ఆలోచన ఏంటో తెలుసండి, గృహం కట్టుకున్నప్పటికీ, బిడ్డలు ఉన్నప్పటికీ, వారి యొక్క జీవితంలో ఏవేవో చేస్తున్నప్పటికీ కూడా దేవుని యొక్క సహాయము దొరుకుతుంది, దేవుడు నాపై కృప చూపిస్తున్నాడు అని చాలామంది ఏం చేస్తారో తెలుసండి, ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుల్లో చెల్లించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. మనమందరం కూడా దేవునికి ఏం చెల్లించాలో తెలుసండి, కృతజ్ఞతాస్తులో చెల్లించాలి. 2వ మాటలో రాయబడుతున్నది, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ఏం చేయాలంట? గత వారం అడిగాను ఒక మాట, ప్రార్థన చేయడం ఎంతమందికి ఇష్టం అంటే కనుక అందరూ ఎత్తారు. ప్రార్థన చేయడం ఎంతమందికి ఇష్టం అంటే అందరూ చేయెత్తారు. మరి రోజుకి ఎన్నిసార్లు చేస్తున్నారు?
కొంతమంది ఒకసారి అన్నారు. ఒకరోజు ఆలోచన చేయండి, రోజుకి 3 పూటలు కదా, ఒక పూట తినండి, ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? అసలే ఎండాకాలం, బయటికి వెళ్ళి వచ్చే లోపల ఒక డ్రింక్, ఒక లస్సీ, ఒక బాదంగీరు ఇవన్నీ తాగకపోతే దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. ప్రతి దినము కూడా మనము ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, రేయి మొదటి జామున ఏం చేయాలంట? ఆయన తట్టు మనము చేతులు చాపాలి, ఆయన సహాయాన్ని మనం వేడుకోవాలి. ప్రభువా నీ మీద అడగాలి, ప్రభువా నీ కృప నా మీద ఉంచు దేవా, నా కుటుంబం మీద ఉంచు ప్రభువా, ఈ దినం చేసిన పనులన్నిటిలో దేవా నాకు తోడుగా అని లేచిన మనమే 2 చేతులు కూడా ఆయన తట్టు చాపాలి. ఈ రోజున ఎంతమంది అలా చేయగలుగుతున్నాం? ఈ రోజున రోజుకి ఒకసారైనా, లేకపోతే రోజుకి 2 పర్యాయాలైనా బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేసిన సాక్ష్యాన్ని మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక, దావీదు ఎన్ని మాటలు ప్రార్థన చేసేవారంటే అండి, 7 times, 7 మారులు. మరి దానియేలు గారు చెప్పండి అమ్మా, నేను ఇలా చెప్పేశాను కదా. దేవునికి స్తోత్రం చెల్లిందా? మరి మనము దానియేలు ఏ సందర్భంలో ప్రార్థన చేసేదో తెలుసండి? రాజు ఆజ్ఞ ఇచ్చాడు, ఎవరు కూడా ఏం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలులో ఒక నియమం ఉంది. కిటికీ తలుపులు తెరిచేవాడు. ఆ కిటికీ తలుపులు తెరిచి దేవునికి ఏం చేసేవాడంటే అండి, ఆలోచించేయండి, రాజే ప్రార్థన చేయొద్దు అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరూ భయపడ్డారు. ఉదాహరణ, కోవిడ్ టైంలో చర్చిలు బంద్, అవునండి, ప్రార్థనకి ఎవరు కూడా వెళ్ళొద్దు అని స్ట్రిక్ట్ రూల్స్ ఇచ్చారు. కొంతమంది అమ్మయ్య చాలా బాగుంది అనుకున్నారు కొంతమంది. మరి కొంతమంది ఏమనుకున్నారు, ప్రభువా నీ సహాయం లేనిదే ఉండలేము, నీ పాదాల దగ్గరన 1 గంట, ఒక 5 నిమిషాలు గడిపే భాగ్యం ప్రభువా నాకు దయచేయని ఎంతమంది కన్నీరుగా వచ్చారంటే, ఈరోజు నా కన్నీరు దేవుడు తుడిచాడు. మరలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రభు పాదాల చెంత మనము ప్రభుని ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామా? హల్లెలూయా. అంటే పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి, కానీ మనము మాత్రం ప్రార్థన చేయడం మాత్రము చెప్పాలి, మానకూడదు. బైబిల్ గ్రంథంలో కొన్ని ప్రార్థన రీతులు కనిపిస్తూ ఉంటాయి. ప్రార్థన చేస్తున్న రీతిని జ్ఞాపకం చేసుకోవాలి. నా విజ్ఞాపన కూడికలో యాకోబు గారి నోటి నుండి వచ్చిన ఒక మాట నేను అదనాన్ని జ్ఞాపకం చేస్తాను, మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే చాలామంది రాలేదు కాబట్టి. ఫిలిస్తీన్లను చూసి ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తారంటే అండి, భయపడిపోతున్నారంట. ఏం చేస్తారంట? భయపడిపోతున్నారు. భయపడి సమూయేలు దగ్గరికి వచ్చి, ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వచ్చి, మా కోసం నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలని చెప్తున్నారు. ఒక మాట యాకోబు గారు నోట ఉంచారంటే తెలుసండి, ప్రార్థన చేయని వాడు భయపడతాడంట, ప్రార్థన చేసేవాడు ఎలా ఉంటాడో తెలుసండి, ధైర్యంగా ఉంటాడు. నేను అదే మాటలో దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడుతుంది, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఎందుకంటే యెహోవా నామం ఎంత బలమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నామములో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించగలిగిన దేవుడు ఆయన. మీరు ఆలోచించేయండి. మనము పాట పాడతాం, యేసయ్య నామంలో పాడతాం కదా మనం కూడా.
దేవునికి నామమున ప్రార్థన చేస్తున్న మన అందరిలో ఉండవలసింది ఏంటో తెలుసండి, విశ్వాసం అనేది కనపరచబడుతూ ఉండాలి. 14 రాయబడుతుంది, 14 చరణంలో యెహోవాకు నా మ్రొక్కుబడులను, అదేవిధంగా 19వ చరణంలో రాయబడుతున్నది, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబడులను చెల్లించను. ఎక్కడ చెల్లించాలి మనం మ్రొక్కుబడులు? కొంతమందికి పరిస్థితులు త్వరగా మారకపోతే కనుక మ్రొక్కుకుంటారు. ఇలా చేయాలండి, ఇలా ఆలోచనతో ఉన్నామండి, ఈ పరిస్థితుల్లో నుండి దేవుడు మాకు విడుదల ఇస్తే ప్రార్థన పెట్టించుకుంటామండి, లేకపోతే ఏదేదో కానుక అర్పిస్తామని మొక్కుబడులు మొక్కుకుంటూ ఉంటారు. కానీ దేవునికి సన్నిధిలో ఏ మొక్కుకున్నప్పటికీ కూడా బైబిల్లో రాయబడుతున్నది, మొక్కుకున్న దాన్ని తడవు చేయకూడదంటే అండి. ఏం చేయకూడదు అంటే ఏంటి? తడవు అంటే మాటకు అర్థం ఏంటి? వెరీ గుడ్, ఆలస్యము చేయకూడదు. నాకు తెలిసిన ఒక సహోదరు ఉంది, ఆమె ఏం చేస్తుందంటే దాదాపు 14 సంవత్సరాలు అయిందంట మొక్కుకుని. ఎన్ని సంవత్సరాలు? మిమ్మల్ని అడుగుతున్నా, మీ కొడుకులు కానీ కుమార్తెలు కానీ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఉదాహరణ 14 సంవత్సరాలు ఉంటే కనుక ఏ ఏజ్ అది? 9th to 10th ఏజ్, అవునా? 9th to 10th ఏజ్ అంటే ఆ వయసు వచ్చే వరకు కూడా మొక్కుకోలేదంటే కనుక చూడండి, ఆమెలో ఉన్న విశ్వాసమా అవిశ్వాసమా? రోజున చాలామంది మొక్కుబడులు అనేది మొక్కేస్తూ ఉంటారు, చెల్లించేవారు తక్కువ మంది ఉంటారు. ఉదాహరణకు మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే కనుక, ఒకవేళ మొక్కుబడి చేసుకున్నప్పటికీ తడవు చేస్తామనుకోండి, ఆలస్యం చేస్తామనుకోండి, దేవునికి వాక్యం రాయబడుతుంది, ఆ మొక్కుకోవడమే మానేయాలంట. అది చేస్తాను, ఇది చేస్తాను. నా చిన్ననాటి దినాల్లో ఒక వ్యక్తి ఉండేవాడంట, దాన్ని ఉదాహరణగా చెప్పేవారు అన్నమాట. ఒక రోజున, అది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను, ఒక రోజున అంటే అండి, ఒక గొర్రెలను కాచుకుంటూ ఉంటే, మేకలను కాచుకుంటూ ఉంటే మేక ఎక్కడికో తప్పిపోయిందంట. ఏమైందంట? మేక తప్పిపోయిందంట. దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుంటున్నాడంట, ఇలాగా నాకు మేక దొరికితే కనుక నీకు 2 మేకలు ఇస్తానన్నాడంట. ఎన్ని మేకలంట? తప్పిపోయింది ఎన్ని? ఒకటే. ఇప్పుడు ఎన్ని ఇస్తానన్నాడు దేవునికి? అదేంటి, తప్పిపోయింది ఒకటే కదా, ఇప్పుడు ఎన్ని ఇవ్వాలి? పక్కన వచ్చి అడుగుతున్నాడంట, తప్పిపోయింది ఒకటే కాబట్టి ఒకటే ఇవ్వాలి, 2 ఇస్తానంటే కనుక పక్క నుంచి ఇలా అని అన్నాడంట. అంటే అక్కడ కూడా ఏం చేస్తాడు అతను? కొన్నిసార్లు దేవుడు మనల్ని చూడడం లేదు, మన మాటలు వినడం లేదు, మన ఆలోచనలు గ్రహించడం లేదు అనుకుంటూ ఉంటాం. దేవునికి వాక్యం రాయబడుతున్నది, ఆయన సర్వమును కూడా ఎరిగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సర్వమును కూడా ఆయన పరిశీలనలో ఉన్నది. కనిపించాలని మనుషులందరి ఎదుట ఒకలా మాట్లాడుతాము, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవునికి వాక్యం రాయబడుతున్నది, ఆయన నిన్న నేడు నిరంతరము. మరి మనం ఎలాగున్నాం? పరిస్థితులను బట్టి మాటలు మారిపోతున్నాయి, కుటుంబ జీవితాన్ని బట్టి ఆలోచనల మీద తారుమారైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో నుండి దేవుడే మనకు సహాయకుడై ఉన్నాడని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకము చేసుకోవాలి. ఒక మాట బైబిల్ గ్రంథంలో నుండి మనం చదువుకుందామా? పద్నాలుగవ చరణం గురించిన విషయాలను మనము 22వ కీర్తన 25వ వచనంలో రాయబడుతున్నది,
మహాసమాజంలో నిన్ను గూర్చి నేను కీర్తన పాడేదను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎదుట, ఎక్కడంట, ఎవరి ఎదుట మనము మొక్కుబడులు చెల్లించాలంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని ఎంతమంది సాక్ష్యం ఇవ్వగలరు? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? ఈ రోజున అలా చెప్పేవారు కనబడడం లేదు. ఎవరు కనిపిస్తున్నారో తెలుసండి? ఎలా చెప్పేవారు కనిపిస్తున్నారో తెలుసండి? నేను ఈ పని చేయగలను. లోక సంబంధంగా ఎన్ని పనులు ఎన్ని కార్యాలు మనం చేసినప్పటికీ కూడా దైవికంగా భయభక్తులు కలిగి ఒక్క కార్యము చేయకపోతే కనుక, ఒక పనిలో మనము ముందుకు కొనసాగకపోతే కనుక దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఉదాహరణకు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది, లోకంలో 1000 దినాలు గడుపుట కంటే ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట శ్రేష్టం. ఉదాహరణకు ఇదే మాటను మనకు అర్థమయ్యే రీతిలో ఆలోచన చేద్దాం. లోకంలో 1000 పనులు చేయనివ్వండి. ఎన్ని పనులు? 1000 పనులు. దైవికంగా ఒక్క పని చేయకపోతే కనుక చేసిన ఆ 1000 పనులు ఈ ఒక్క పని ఏమైపోతుందో తెలుసా? ప్రయోజనం లేకుండా. అందుకని ఈ రోజున ఏం చేస్తుందో తెలుసండి, వారానికి ఒక రోజు వస్తున్నారు, సంఘ కార్యక్రమంలో నమ్మకంగా ఉండలేదు. మరి ఎలాగ మనము భయభక్తులతో ఉంటాం, ఎలాగ భయభక్తులతో మనం జీవిస్తాం అనేది కూడా మనం ఆలోచన చేసుకుంటూ ఈ యొక్క ఆరాధనలో మనం ముందుకి కొనసాగించబడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే లేచి నిలబడి ముందుకు రండి. మిగతా వారందరూ కూడా మోకరించవలసిందిగా తెలియజేస్తున్నా. విన్న వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఆయన మన పట్ల చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు. ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించగలుగుతున్నామా? దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దేవునికి మనము ప్రార్థన చేయవారిగా ఉండాలి. రక్షణ పాత్రను చేపట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తానని చెప్పాడు. మరి మనం ఎలా చేస్తున్నాం ప్రార్థన? ఎలాంటి ప్రార్థన మనలో ఉన్నదో మనం ఆలోచన చేద్దాం. మూడవది, మనం మొక్కుకున్న మొక్కుబడులు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో వారి ఎదుటే మనము చెల్లించాలి. ఎందుకంటే ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన మనం గ్రహించి అట్టి రీతిగా మనం స్థిరపరచబడదాం. కృప కలిగిన దేవా, నీ నామమునకు వందనాలు. కీర్తన వాక్యంలో ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మేముండగా వాక్య పరిచర్య ద్వారా మా అందరితో మాట్లాడాం. 3 సందర్భాల్లో మాకు జ్ఞాపకం చేస్తాం. విన్న మాటలన్నీ మా హృదయంలో భద్రపరచండి. ఒకవేళ మేము వీటి విషయంలో తప్పిపోయి ఉన్నట్లయితే సరిచేయండి, మాకు బుద్ధి చెప్పండి. నీ సన్నిధిలో ఉండగా ప్రతి ఒక్కరి మీదను ఈ కీర్తన వాక్య ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటూ ఉన్నాం. సహకరించిన వారికి, ఈ పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యొక్క నామము బలమైనదని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యక్రమం అంతటిలో మీరే తోడై నడిపించి తదుపరి జరగబోచిన క్రమమును పరిశుద్ధాత్మదేవ మీ యొక్క సహాయతలో నడిపిస్తారని వేడుకుంటూ యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరి సమయంలో సాక్ష్యముల పరిచర్య జరిగించుకుందాం.
ప్రభు నామానికి స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూర్చున్న సంఘ సహోదరులకు అందరికీ వందనాలండి. వారం అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన జరిగిందండి. సంఘస్థులు అందరూ వచ్చారండి, అందుకు వందనాలండి. అలాగే రేపు మా మేనగాళ్ళని పెండ్లి కుమార్తె చేయడమే అండి. సంఘం అంతా రావాలని కోరుకుంటున్నానండి. అలాగే బుధవారం ప్రధానమండి. ప్రధాన విషయంలో దేవుడు ఘనంగా జరిగించేలాగా, వారు వచ్చే ప్రయాణాల్లో, బంధువుల ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండేలాగా మీరు అంతా ప్రార్థన చేస్తారని కోరుకుంటున్నానండి. అలాగే లక్షవారం వివాహం అండి. వివాహానికి కూడా సంఘాన్ని అంతటినీ రావాలని కోరుకుంటున్నానండి. వివాహం కూడా ఘనంగా జరగాలని మీరంతా ప్రార్థన చేస్తారని, దేవుడు మంచి వాతావరణం ఇచ్చేలాగా మీరంతా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆత్మీయ తల్లిదండ్రులకు అందరికీ వందనాలండి. కూడి వచ్చిన సంఘానికి అందరికీ వందనాలండి. మరి నేను సన్నిధికి వచ్చి అప్పుడే 2 నెలల పైన అయిపోయిందండి. ఇంట్లో సమస్యలు కూడా అలాగే ఉన్నాయండి. అయ్యగారు పెళ్ళి అయిందండి. పెళ్ళి అయిన తర్వాత చేతి తొలుపు కింద వచ్చిందండి. 4 వారాలు బుధవారం శనివారం కాకినాడ హాస్పిటల్కి తిరిగానండి. 4 వారాలు కూడా అమ్మ నువ్వు ఎన్ని మందులు వేసుకున్నా కానీ చేతికి రెస్ట్ ఉంటేనే తగ్గుతుందమ్మా, లోన్ నరం వాసిందన్నారండి. అయినప్పటికీ సరే ఎవరో ఒక సాయం చేసేవారండి. చేసినా ఏదో పని చేసుకుంటే తగ్గేది కదండి, అలా సొల్పు కింద వచ్చేదండి. అలాగే బెల్ట్ ఇచ్చారండి, బెల్ట్ వేసుకున్నానండి. వేసుకున్నప్పుడు కూడా సన్నిధికి రాలేకపోయానండి ఎప్పుడు కూడా. తర్వాత మా తోటకోళ్ళ గారు అబ్బాయికి పేగు మడత పడినప్పుడు మరి 9 రోజులు అలాగే నలిగిపోయామండి హాస్పిటల్లోని, ఇంటి దగ్గర కూడా. అప్పుడు కూడా సుఖం లేదండి. వాడిని తీసుకొచ్చామండి. 1 వారం అయిన తర్వాత ఉంటుంది అనుభవం. 3 వారాలు అవుతుందండి. ఆదివారం సన్నిధికి వద్దామని వంట చేసుకుంటున్నానండి. ఈ లోపల మా అమ్మ ఏం చేస్తున్నారు, ఫోన్ చేశానండి. ఫోన్ చేయబోతు మరి టైల్స్ మీద కుర్చీ వేసుకుని బూజులు అందలేదనేసి పైకి ఎక్కిందంటండి. పైకి ఎక్కితే కిందకి దిగేటప్పుడు మరి ఆ చీర తగులుకుందండి కుర్చీకి. ఒకసారి పడిపోయిందంటండి కింద. నాన్న కూడా లేడంటండి, ఇంటి దగ్గర బయటకు వెళ్ళిపోయాడంట. ఎంచి పోయి ఏడ్చిందంటండి ఇంట్లోనే, ఎవరో పలకలేదంట. నేను ఫోన్ చేశానండి ఎందుకైతేనని. ఫోన్ చేసేటప్పుడు ఫోన్ ఎత్తి ఏడుతుందండి. ఏమైందమ్మా అంటే ఇలాగైంది అన్నదండి. వెంటనే తమ్ముడికి ఫోన్ చేశానండి. తమ్ముడు అత్తవారింటి దగ్గర ఉన్నాడు. తమ్ముడు అమ్మ పడిపోయిందంటే ఎక్కడ అని చెప్పానండి. తమ్ముడు అక్కడి నుంచి నవర్ నుంచి కూడా మరి ఎంతో స్పీడ్గా వచ్చి అమ్మని చూసేటప్పటికి చెప్పకు తగిలిందని మాత్రం తెచ్చేసాడండి. ఆ రోజు ఆదివారం వెళ్ళిపోయామండి అక్కడికి. మేము వెళ్తే మరి మామూలుగానే నొప్పి వస్తుందేమో అనుకుని ఊరుకున్నామండి. సోమవారం హాస్పిటల్కి తీసుకొచ్చానండి, పత్తిపాడు. తీసుకొస్తే మందులు వేసుకుంటే తగ్గుతుంది అనుకున్నానండి. కానీ దుమ్మిరిగిందమ్మా, ఆపరేషన్ పడుతుంది, కాకినాడ తీసుకెళ్ళిపోమని చెప్పారండి. బుధవారం మరి మా ఆయన నేను తమ్ముడు తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిపోతే జాయిన్ అయిపోండి అమ్మా, చిన్న దుమ్ము ముక్కు ఇరిగింది, మొత్తం కాదు, కొట్టేస్తే పని అవుదా, ఆపరేషన్ పడుతుంది అన్నారండి. ఆ బుధవారం జాయిన్ అయ్యామండి. శుక్రవారం ఆపరేషన్ చేస్తానని తీసుకెళ్ళారండి. ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకెళ్ళాక బీపీ అప్పటికప్పుడే టెన్షన్ పెంచేసుకుందండి. అమ్మ బీపీ ఎక్కువగా ఉంది, 1 గంట చూస్తాము, ఆపరేషన్ చేయకపోతే వెనక్కి తీసుకొచ్చేస్తామన్నారండి. వెనకాల తీసుకెళ్ళిన వాళ్ళందరినీ తీసుకొచ్చేవారండి. 3 గంటలన్నర పట్టిందండి అమ్మకి ఆపరేషన్ థియేటర్ నుంచి రావడానికి. 11ంటికి తీసుకెళ్ళిన ఆవిడ 3:30కి తీసుకొచ్చి చెప్పారండి బయటికి. అప్పుడు మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్ళి అమ్మని అక్కడ పెట్టి అప్పుడు కొంచెం అన్నం తిన్నామండి తమ్ముడు నేను అందరం కలిసి. ఆ రోజు నుంచి మరి 10 రోజుల తర్వాత కుట్లు ఇప్పారండి. 8 కుట్లు పడ్డాయండి జబ్బు మీద. కుట్లు ఇప్పారండి. ఇప్పిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతామండి, ఇక్కడ ఉండలేకపోతున్నాం అన్నామండి. 12 రోజులు అలాగే తిరిగామండి హాస్పిటల్కి ఇంటికి. దేవుడు ప్రయాణంలో కూడా చాలా తోడుగా ఉన్నాడండి మాకు. తర్వాత కుట్లిప్పి మొన్న సోమవారం నైట్ తీసుకొచ్చానండి ఇంటికి అమ్మనే. అయితే ఆపరేషన్ తేడాగా ఉందనేసి మళ్ళీ సిమెంట్ పోత కింద దాకా కూడా సిమెంట్ పోత వేసేసారండి. ఆ చెయ్యి ఇప్పుడు తీయడానికి పెట్టడానికి కూడా లేదండి. మంచం మీద కూర్చుంటే ఒక మనిషి చేతిని పెట్టవలసి వస్తుందండి పక్కన.
ఎంత నరకం అనిపిస్తుందండి. నిన్నటి వరకు అక్కడే ఉన్నానండి నేను. తమ్ముడిని పెట్టాను అక్కడ. తమ్ముడిని మా మరదలు వచ్చిందండి. తమ్ముడు రేపు గుళ్ళో కన్నా సాక్ష్యం చెప్పుకుంటే అందరూ ప్రార్థన వల్ల తగ్గుతుంది అనేసి నిన్న ఇంటికి వచ్చానండి. నిన్న సాయంత్రం నేను 3 నెలలు పట్టించి కూడా చాలా యాతన పడుతున్నానండి. నేను ఎక్కి చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ దేవుడే తీర్చాలి. మరి అమ్మ దగ్గర ఎవరు లేరండి. మళ్ళీ వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు అందరూ ప్రార్థన చేయండి. ఏ టయానికి ఇంటికాడ ఉంటున్నాను, ఏ టయానికి వెళ్తున్నాను కూడా తెలియడం లేదండి. అలాగే మరి పిల్లల్ని హాస్టల్ తీసారండి. నేనైతే ప్రార్థన పెట్టించుకుని హాస్టల్కి పంపించాలని ఎంతో ఆశపడుతున్నానండి. మరి దేవుడు ఆ కార్యం ఎప్పుడు చేస్తాడో మరి. తర్వాత మరి పిల్లల్ని తీసుకురమ్మని ఫోన్ చేస్తే ఒక 4 రోజులు టైం అడిగానండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. మా చిన్న అబ్బాయిని కూడా మరి మా పెద్ద అబ్బాయిల దగ్గర వేద్దామని ఆశపడుతున్నానండి. నేను ఆన్లైన్లో పెట్టలేదండి అప్లికేషను. అప్పుడు మరి రిషి చనిపోవడం వల్ల ఆ యాత్రలో ఉండి పెట్టడం మానేసానండి. అయితే చూద్దామమ్మా అని చెప్పారండి సారు. అయ్యగారు చెప్పారు కాకినాడలో ఉన్నది సీట్ అని. కానీ ముగ్గురిని ఒక దిక్కున వేయాలని ఆశపడుతున్నానండి. మీరు అందరూ ప్రార్థన చేయండి. మా ముగ్గురు అబ్బాయిలు ఒక దిక్కు నుండిలా బాగా చదువుకునేలాగా మీరు అందరూ ప్రార్థన చేస్తారు. మా కుటుంబం కూడా అంతా బాగుండేలాగా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. సన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడి వచ్చిన సహోదరులకు అందరికీ వందనాలండి. మరి మొన్న మంగళవారం అయితే మా మనవాడిని హాస్టల్కి వేసానండి. జీవన్ గారు ఇచ్చిన అడ్రస్ని బట్టి జీవన్ గారు జాయిన్ చేశారండి. మరి దేవుడు కృపను బట్టి అమ్మగారి ద్వారా అమ్మగారు ప్రార్థన చేశారండి. బాబుని తీసుకెళ్ళి జాయిన్ చేశానండి. మంగళవారం నాడు తీసుకెళ్ళి జాయిన్ చేసేసి వదిలేసి వచ్చేసానండి. మరి బాబు ఎడుతూనే ఉన్నాడంటండి. మరి మా అమ్మ జ్ఞాపకం వచ్చేస్తుంది. నేను వెళ్ళిపోతాను, నేను ఉండను అని ఎడుతున్నాడంటండి. మరి ఎవరూ లేరు ఇక్కడ, నాకు అలవాటైన వాళ్ళు ఎవరూ లేరు, నేను ఉండను వచ్చేస్తానని ఏడ్చాడండి. మన శుక్రవారం నాడు మళ్ళీ మణికుమార్ గారు వాళ్ళ చిన్న కుర్రవాడిని, మరియా గారు వాళ్ళ పిల్లని, స్వరగ్ గారు వాళ్ళ పిల్లవాడిని వీళ్ళందరినీ వేసారండి. మరి వాళ్ళతో పాటు నేను వెళ్ళానండి. మరి చూడడానికి వచ్చేస్తానని ఏడ్చాడండి. మరి ఈ పిల్లలు కూడా ఏడుతున్నారంటండి. మరి వాళ్ళ ఈ కుర్రోడి పిల్లలు నలుగురు ఐక్యతగా ఉండేలాగా, వాళ్ళు మరిచి తల్లిదండ్రులు కొంచెం మరిచి చదువులో జ్ఞానంగా ఉండేలాగా, హాస్టల్లో ఉండేలాగా మీరు అంతా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. మరి ఆ పిల్లల విషయంలో కూడా దేవుళ్ళో ఎదిగేలాగా, చదువులో జ్ఞానం వచ్చేలాగా ప్రార్థన చేస్తారని అయ్యగారు అమ్మగారికి సంఘానికి చెప్తున్నానండి. మరి అలాగనే నా బిడ్డ విషయంలో చెప్తున్నానండి. మరి నా బిడ్డ భర్త చనిపోయాడండి. 6 నెలలు అవుతుందండి. ఆ పాపకు 6వ నెల గర్భిణీ అండి. మరి బిడ్డకు ఆరోగ్యంగా ఉండేలాగా, తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా, బేబీ కూడా క్షేమంగా ఉండేలాగా మీరు అంతా ప్రార్థన చేస్తారని అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. నా తల్లిదండ్రుల పట్ల కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. నా తల్లికి మోకాళ్ళ నొప్పులండి, నడవలేకపోతుంది. నా తండ్రి కూడా ఎక్కడికి పనికి వెళ్తలేదు, ఇంటి దగ్గర ఉన్నాడండి. ఆ నా కూతురు భవిష్యత్తు, బిడ్డల భవిష్యత్తు, నా తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా నా మీద ఆధారపడి ఉన్నదండి. మరి వాళ్ళని కూడా దేవుడు పోషించేలాగా కుటుంబం కొరకు, నా కుటుంబం కొరకు, నా అనుభవం కొరకు, యమున కొరకు ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. యమునకు ఆడపిల్ల పుట్టిందండి. 3వ నెల అండి. మళ్ళీ వాళ్ళ అమ్మగారి ఇంటికాడ నుంచి మళ్ళీ 20వ తారీఖు ఈ లోపల వస్తానని ఫోన్ చేసిందండి. మరి ఆ బిడ్డ ప్రయాణంలో కూడా క్షేమంగా గృహానికి చేరుకుండేలా మీరు అంతా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. మరి 2 బిడ్డలను, ఆడబిడ్డలు దేవుడిచ్చాడండి. మరి దేవుడిచ్చిన బహుమానం అండి. ఆడబిడ్డలన్నా నాకు ఏ భయం లేదండి. నా కొడుకు ఎంతో సంతోషిస్తున్నాడండి. ఆడబిడ్డలు ఇచ్చాడు దేవుడు నాకని. ఆ బిడ్డలు కూడా ఆరోగ్యం ఉండేలాగా, భర్త భార్యల ఐక్యత ఉండేలాగా, నా కుటుంబం గురించి, నా గురించి ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. అలాగే మా మధ్య గారి పిల్లని సిరిని మొన్న లక్ష్మీవారి నాడు వాళ్ళ అత్తారింటికి దేబెట్టానండి.
ఆ బిడ్డ కొరకు ఆ చంటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తారని చెప్పుకున్నానండి. ఆ కుటుంబం కొరకును. అలాగే నాకు కూడా ఆరోగ్యం బాగుంటలేదండి. అయినా కాబట్టి అలాగే ఓపికగా ఫ్యాక్టరీకి వెళ్తున్నానండి. మరి నాకు ఇంకా ఆరోగ్యం వచ్చేలాగా గోవ నొప్పిగా ఉంటుందండి అప్పుడప్పుడు. ఆ గోవ నొప్పి కూడా తగ్గేలాగా ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రభు స్తోత్రం అండి. అమ్మగారికి, అయ్యగారికి, కూడిన సంఘస్థులందరికీ వందాలండి. దేవుని కృప చొప్పున నన్ను నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడుతున్నారండి. మా చిన్నమ్మాయి శ్రీలాకైతే మరి నీట్ రాస్తుంది కానీ ర్యాంక్ సరిగ్గా రాలేదండి. మరి కానీ దేవుని దయని మళ్ళీ ఎంసెట్ రాసిందండి ఎగ్జామ్. దాంట్లో అయితే 21,000 మీద ర్యాంక్ వచ్చిందండి. మరి శ్రీలాకి మరి దేవుని చిత్తం ఏముందో మాకు తెలియదండి. ఎంతగానో ప్రార్థన చేస్తున్నామండి. మళ్ళీ ఆ అమ్మాయి అయితే శ్రీలాకి అయితే నీటే రాస్తానంటుందండి. మరి దేవుని చిత్తం ఎలా ఉంటో మరి అలా జరుగుతుంది. కానీ చిన్న అమ్మాయి శ్రీలాకి గురించి ప్రార్థించాము, చదువు విషయంలో ప్రార్థించని అడుగుతానండి. దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. ప్రభు నామని స్తోత్రం అండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. కూడొచ్చిన సహోదరులందరికీ వందనాలండి. మరి శుక్రవారం ప్రార్థన చేశారండి మా పెద్దమ్మ గారు అమ్మాయి కోసం. సంఘం అంతానే. పేరు స్వర్గ అండి. మరి దేవుడు మరి ఆశ్చర్యంగా చాలా స్వస్థత ఇచ్చారండి. అప్పటికే షుగర్ డౌన్ అయిపోయి చాలా ప్రమాదం అయిపోయేదండి పాపకి. మరి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నారండి. నిన్న కూడా షుగర్ డౌన్ అయిపోయి చాలా సీరియస్ అయిపోయిందండి. కాకినాడ తీసుకెళ్లారండి. మళ్ళీ క్షేమంగా మందులు మార్చగానే మళ్ళీ నార్మల్ స్థితిలోకి వచ్చిందండి. మరి అమ్మాయికి 23 సంవత్సరాలండి. మరి యవనస్తురాలు. చాలా బాధగా ఉంటుందండి. మరి తను ఎంత కేరింగ్ తీసుకున్నా కానీ అలాగే ఉంటుందండి. మరి ఎన్ని మందులు వాడినా కూడా ఆపరేషన్ పడుతుందంటండి. లోపల పసరు సంచిలో మరి రాళ్ళు ఉన్నాయంటండి. ఆపరేషన్ చేయాలంటండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ కూడా ఉందండి. మరి ఆ ఇన్ఫెక్షన్ తగ్గేలాగా టాబ్లెట్స్ ఇచ్చారండి. మరి అవన్నీ తగ్గితే ఆపరేషన్ చేస్తామని చెప్పారండి మరి డాక్టర్ గారు. మరి దేవుడు మరి ఆరోగ్యం ఇచ్చేలాగా అమ్మాయికి మరి ఆపరేషన్ పడేలాగా ప్రార్థన చేస్తారని, ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉండేలాగా మరి సంఘంలో తీసుకొచ్చి సాక్ష్యం చెప్పిస్తాను. మరి దేవుని చిత్తమైతేని మంచిగా ఆరోగ్యంగా ఉండేలా సంఘం అందరూ ప్రార్థన చేస్తారని, అమ్మగారు అయ్యగారికి ప్రార్థన చేస్తారని చెప్పుకుంటున్నానండి. దేవుడి కొద్ది సాక్ష్యం దీవించును గాక. సాక్ష్యాల కొరకు ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి పరిశుద్ధుడా, నీ సన్నిధానంలో ఇచ్చిన సాక్ష్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పుష్ప అన్నయ్య గారి అమ్మాయికి స్నేహితకు రేపు పెండ్లి కుమార్తెని చేయట, బుధవారం ప్రధానం, గురువారం వివాహం ఘనంగా